విశేషాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఎక్కువ రక్తం ఉన్న వాళ్ళకే రక్తపోటు వస్తుందా? రక్తం లేని వాళ్ళకి కూడా రక్తపోటు వచ్చే అవకాశం ఉందంటారా? రక్తపోటు రావడానికి రక్తం ఎక్కువ ఉండడానికి తక్కువ ఉండడానికి సంబంధం లేదు. ఫస్ట్ రక్తపోటు, దీన్ని బీపీ అంటాం, వైద్య భాషలో హైపర్ టెన్షన్ అంటాం. ఈ బీపీ రావడానికి శరీరంలో రక్తం ఎక్కువ ఉండడానికి సంబంధం లేదు. ఫస్ట్ తెలుసుకో. రక్తపోటు ఎవరు మన శరీరంలో నిరంతరం గుండె ఇలా పంప్ చేస్తుంటుంది. ఇలా పంప్ చేస్తుంటే ఈ రక్తం అంతా రక్తనాళాల ద్వారా శరీరంలో ప్రతి కణానికి రక్తం చేస్తుంది. ఎందుకంటే ప్రతి కణం జీవకణం. మన శరీరంలో కోటాన కణాలు ఉన్నాయి. ప్రతి కణానికి ఆహారం కావాలి, ఆక్సిజన్ కావాలి. ప్రతి కణానికి ఆహారం కావాలి, నీరు కూడా కావాలి. నీరేం కావాలి? ఆహారం కావాలి, నీరు కావాలి, గాలి కావాలి. ప్రతి కణానికి కావాలి. ఇదంతా దేని ద్వారా వస్తుంది? రక్తం ద్వారా వస్తుంది. నీరు రక్తం ద్వారా వస్తుంది. ఆక్సిజన్ రక్తం హీమోగ్లోబిన్ అంటాం కదా, ఎర్ర కణం పైన ఎర్రగా ఆక్సిజన్ ఉంటుంది, దాని మీద ఆక్సిజన్ ఎడుతుంది. ఆహారం కూడా కణం ద్వారా చేరుతుంది. అంత రక్తం ద్వారానే వెళుతుంది. ప్రతి కణం. ఇప్పుడు ఎందుకు ఇక్కడ కణం ఉంది పైన, ఈ కణానికి యాక్చువల్లీ రక్తం ద్వారా వస్తుంది. ఇక్కడ కణం రక్తం ద్వారా వస్తుంది ఆహారం. రాకపోతే అయిపోయింది, ఎండిపోతుంది. ఇప్పుడు కాళ్ళు ఎండిపోయి, చెయ్యి ఎండిపోయింది. ఏంటండి? రక్తాలు బ్లాక్ అయిపోయాయి అక్కడ. ఇది రక్తం ద్వారానే వెళుతుంది. దీనికి ఏం చేయాలి? గుండె ఇలా పంప్ చేస్తుంటుంది. పంప్ చేస్తుంటే రక్తాలన్నీ చక్కగా అలా వెళ్ళిపోవాలి. మరి పట్టణాల్లో ఇప్పుడు విజయవాడ నగరం తీసుకుందాం. విజయవాడ నగరంలో ప్రతి మారుమూలకి వాటర్ సప్లై ఉంటుంది కుళాయిల ద్వారా. ఎలా వెళ్ళింది? అక్కడ కృష్ణాదేవి కనగరగా టెంపుల్ దగ్గర ఉన్న అక్కడ దేంట్లో వాటర్ పంప్ అక్కడ ఇంజిన్లు పంపు చేస్తుంటే అది అక్కడ అంటే పెద్ద గొట్టాల ద్వారా నీరు వెళ్ళి అక్కడి చిన్న గొట్టాలు మన దగ్గర ఇంత గొట్టంతో నీళ్ళు వస్తాయి. కొన్ని గొట్టాల్లోంచి నీరు మన కొళాయి తిప్పితే నీరు రావడానికి అక్కడ పంపు, అక్కడ ఇంజిన్లు ఎంత పవర్ఫుల్గా వాటర్ సప్లై చేయాలి, నాకు పంపించాలి, పవర్ఫుల్గా పంపించాలి. ఇక్కడ నీకు ఈ పైపులు బాగా సనుడిపోయానుకో, నొక్కే పెడితే ఆ నీరు రాదు, బయట రాదు. అంటే మనకి తాగడా నీరు ఉండదు. మనకి ఏదైనా ఇక్కడ చెట్టు పెట్టాము, చెట్టుకి నీరు రాదు. ఎందుకు? చెట్టు ఎండిపోతుంది. ఎందుకు ఎండిపోయింది? అక్కడ నీరు ఇక్కడికి జార్ల మధ్యలో అడ్డంకి నారు అయిపోయినాయి, అలా అయిపోయి నొక్కే పెడితే ఇలా. అంచేత దాన్ని కంప్లీట్ బ్లడ్ వెసల్స్ ఎలా ఉండాలి? మనకి రక్తాన్ని పంపు చేయండి. గుండెలో నొక్కగానే రక్తనాళాలన్నీ వ్యాకోచంగా వినగానే ఉంటాయి. ముడుచుకుంటే సాగుతుంటాయి. గుండెలు కొట్టగానే బియ్యం వెళ్ళిపోతుంది. ఇంకో దాంట్లో తిరిగి మళ్ళీ వెనక్కి వేన్స్ ద్వారా వెళ్ళి మన గుండె చేరుతుంది. మళ్ళీ ఆక్సిజన్ నింపుకుంటుంది, ఆహారం తీసుకుంటే మళ్ళీ తిరిగి వస్తుంటుంది, మళ్ళీ వస్తుంటుంది. ఈ ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. నిమిషానికి 72 సార్లు గుండె కొట్టుకుంటుంది. అలా జరుగుతూనే ఉంటుంది. మరి దీనికి రక్తానికి సంబంధం రక్తం ఎక్కువ సంబంధం లేదు. రక్తం ఎక్కువ అంటే నీరు చేయలేదు, ఇంకా నష్టం. ఎక్కువ రక్తం అంటే రక్తనాళాలు గుండె నొక్కలేదు, ఎవరికి ఉండదు. రక్తం ఎక్కువ అంటే అర్థం ఏంటి? వాల్యూమ్ ఎక్కువ ఉందన్నమాట. మన శరీరంలో 4 లీటర్స్ నుంచి 5 లీటర్స్ రక్తం ఉంటుంది. మొత్తం టోటల్గా బాడీ అంతా కలిసి 4 to 5 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. అంతకంటే నీకు వాల్యూమ్ పెరిగింది అంటే మన రక్తంలో నీరు ఎక్కువైందనమాట. నీరు శాతం ఎక్కువైతే ఆ గుండె మామూలుగా 4 to 5 లీటర్స్ పంప్ చేయడానికే కెపాసిటీ కలిగి ఉంటుంది. మనకు లారీ ఉందనుకుంటాం, ఇన్ని టన్ను లోడే లాగుతుంది. అంతకంటే ఎక్కువ టన్నులు లోడ్ వేసే లాగుతున్నా లారీ సాగుతున్న ముందుకి సాగదు. కొంత బరువునే లారీ లాగుతుంది. ఇంజను ఎక్కువైతే గుయ్యి అంటే కూర్చుంటున్నారు. ఆరగానే మన రక్తంలో నీరు ఎక్కువ వచ్చేసి నీరు చేస్తే ఇంకా నొక్కలేదు. ఎందుకంటే కెపాసిటీ లేదు, ఇక ఫెయిల్ అయిపోతుంది. హార్ట్ ఫెయిల్యూర్ అంటాం, పనిచేయలేదు. అంచేత రక్తం ఎక్కువ అంటే అర్థం ఏంటి? రక్తం వారికి ఎక్కువ అంటే ఉండదు, మామూలుగా ఉంటుంది, నార్మల్ ఉంటుంది.
నీరు ఎక్కువ ఉన్నకు నీరు చేరిపోతే పంపు ఎక్కువ కష్టమైపోతుంది. మనకు ముఖ్యంగా రక్తం వాల్యూమ్ పెరగడం ఒక ఇబ్బంది. రక్తం ఎక్కువ ఉన్నది, ఆ రక్తం ఎప్పుడు వస్తుందంటే వాల్యూమ్ పెరగడం. అంటే 5 లీటర్స్ కంటే 5.5 లీటర్లు 6 లీటర్లు రక్తం అయింది అనుకోండి సపోజ్. అది ఎందుకు అవుతుంది? మామూలుగా బాడీ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఎక్కువ నీరుంటే కిడ్నీ ద్వారా ఫిల్టర్ అయిపోయి బయట తోసేస్తుంది, కిడ్నీ బయట వస్తుంది. అలాగే రక్తనాళాల ద్వారా బయటకు వెళ్ళిపోతుంది నీరు మన చెమట పట్టిందేంటి, స్వెట్ గ్లాండ్స్ అంతా పైకి నెట్టేస్తుంది, శ్వాస ద్వారా బయటకు పోతుంటుంది. ఈ రకంగా బయటకు వెళ్ళిపోయి ఇవన్నిటిలో ఎస్క్రిటరీ ప్రోడక్ట్స్ అంటాం, ఎస్క్రిటరీ సిస్టమ్ అంటాం. ఎస్క్రిటరీ ద్వారా నీరు బయటకు వెళ్ళిపోతుంటుంది. అది మామూలు బాడీ తగ్గ ఉంటాయి. మెయిన్ కిడ్నీ ఎక్కువ అవుతుంది అన్నమాట. అది బయట నెట్టేస్తూ ఉంటుంది చక్కని. ఇప్పుడు ఉప్పు ఎక్కువ తిన్నామనుకో, ఉప్పు ఎక్కువ, అందుకే రక్తపోటు ఉన్న వాళ్ళని రక్తపోటు అనేది తర చెప్తాను. ఉప్పు ఎక్కువ తిన్నామనుకో, ఉప్పు ఎందుకు మంచిది కాదు, ఉప్పు తినకూడదు. ఉప్పు తింటే ఏంటంటే బయట ఉన్న నీరుని ఎక్కువ పీల్చుకుంటుంది లోపలికి. ఎక్కడికి? రక్తనాళాల్లోకి పీల్చుకుంటుంది. రక్తనాళాలకు నీరు ఎక్కువైపోతుంది. అప్పుడు హార్ట్ ఏమో పంప్ చేయాలి, ఎక్కువసార్లు గట్టిగా పంప్ చేస్తుంది. వాల్యూమ్ ఎక్కువైపోయింది కదా, ప్రెషర్ ఎక్కువైపోయింది. నీ ఎక్కువ వాల్యూమ్ నేను కొట్టాలి, నొక్కాల్సి వస్తుంది ప్రతిసారి. హార్ట్ వెడల్పోతుంది, రక్తనాళాలు ఇదే బరువు ఎక్కిపోతాయి. కిడ్నీ ఏమో తోయాలి, దీన్ని తోయలేకపోతుంటుంది. అది ఉప్పు ఎక్కువ తినడం మంచిది కాదు. ఉప్పు మనకి జంక్ ఫుడ్ తెగ ఏడ్చేస్తున్నారు తింటే ఎక్కువ మంది, తప్పు. జంక్ ఫుడ్ ఎక్కువ ఏముంటుంది? ఆయిల్ ఉంటుంది, సాల్ట్ ఉంటుంది, స్వీట్ ఉంటుంది. ఈ 3 ఎక్కువ ఉన్న వాళ్ళు స్త్రీలు సాల్ట్ చాలా నష్టం చేస్తుంది. జంక్ ఫుడ్ అంతా సాల్టే. ఇది ఏదైనా పోయలేదు, కారపూస తిన్నావుకో, ఇలా బూందీ తిన్నావుకో, దాని నిండా ఉప్పే ఉంటుంది. టేస్ట్ కోసం వేస్తారు. కానీ పచ్చళ్ళు, ఆవకాయ పచ్చడి నిల్వ కోసం ఇంత ఉప్పు వస్తుంది దాంట్లో. ఆవకాయ పచ్చడి అంటే బీపీ, అందుకే బీపీలో ఆవకాయ పచ్చడి పచ్చడి తినదంటాం. ఊరగాయ పచ్చడి తినద్దాం, ఊరగాయ పచ్చడి అన్నింటిలో ఉప్పు ఉంటుంది. ఉప్పు వల్ల నీరు ఎక్కువైపోతుంది. అసలు రక్తపోటు వాళ్ళకి ఏమిటి అవుతుంది? రక్తనాళాలకి వ్యాకోచించే గుణం పోతుంది. రక్తనాళాలు వ్యాకోచించాలి, గుండెలు పంప్ చేయగానే వ్యాకోచించాలి, మళ్ళీ ముడుచుకుంటారు. వ్యాకోచ సంకోచాలు ఏది సరే జరగాలి. ఎప్పుడైతే ఎక్కువైపోయిందో అంటే రక్తం ఎక్కువ ఉన్న రక్తపోటు అనేది కాదు. రక్తపోటు అనే దాంట్లో న్యూరలాజికల్ కండిషన్, కొన్ని సిస్టమిక్ సింపతి నర్వస్ సిస్టమ్ అంటాం. దీన్ని ఎప్పుడు రక్తనాళాలను కంట్రోల్ చేస్తాయి, వాటిని ఒకసారి అణిచేస్తుంటాయి, దాన్ని ముడిచిపోయే చేస్తాయి. చేసేకల్లా నీకు ఇంకా సంకోచింపు చేస్తాయి. ఇంక ఎంత పంపు చేసినా అడుగుతుంది. ఇంకా నర్వ్ సిస్టమ్ నీకు ఎప్పుడైనా నొక్కిందో ఇది గుండెలో నొక్కుతుంటే ఏం వెళుతుంది? నర్వ్ సిస్టమ్ ఇది నొక్కేసింది, అంచేత అది వస్తుంది. అలాగే మనకి భాస్కర్ సిస్టమ్, రక్తనాళాల్లోనే ఇప్పుడు షుగర్ ఉంటుంది, షుగర్ జబ్బు ఉంటుంది. మామూలుగా రక్తనాళ లోపల ఎండోథీలియల్ లేయర్ అని ఒకటి ఉంటుంది, ఒక లేయర్ ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఒక లేయర్ కాదు 10 లేయర్లు అయిపోతాయి. అంటే ఏంటంటే లోపల వాల్యూమ్ తగ్గిపోయింది. నీరు రక్తనాళాలు కదా, ఒక లేయర్ 10 లేయర్స్ వచ్చేసాయి మొత్తం చుట్టూ వచ్చేది. పంపు చేస్తే వెళ్ళదు, రక్తం వెళ్ళదు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి రక్తపోటు వస్తుంది. డయాబెటీస్ ఉందంటే రక్తపోటు వచ్చేస్తుంది. షుగర్ వ్యాధి ఎవరికైనా 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉందంటే వాళ్ళ రక్తపోటు వచ్చి తీరుతుంది. కానీ ఎండోథీలియల్ డిస్ఫంక్షన్. అంచేత రక్తపోటు ఉండేవాళ్ళు షుగర్ ఉండడం జాగ్రత్త చూసుకుని షుగర్ కంట్రోల్ చేసి తీరాలి. ఒకదానికి కూడా సంబంధం ఉంది. ఇది పనిచేయలేదు, గుండె ఫెయిల్ అయిపోతుంటుంది. అలాగే షుగర్, ఆహారంలో జాగ్రత్తగా ఉండకపోవడం, వ్యాయామం చాలా ముఖ్యం. వ్యాయామం సరిగ్గా లేకపోతే మన రక్తం ఇవి చేస్తుంటే మన మజిల్స్ కూడా వాటిని ఇలా నొక్కి పైకి రక్తాన్ని వెయిల్స్ యొక్క రక్తాన్ని పైకి పంపించాలి. మన కాళ్ళ పిక్కలు ఉన్నాయే అవి సెకండ్ హార్ట్ అంటాం. కాళ్ళ పిక్కల్ని సెకండ్ హార్ట్ అంటాం. అవి నొక్కి ఎగ్నిస్ట్ గ్రావిటీ పైకి నెట్టుతుంది రక్తాన్ని, మళ్ళీ గుండెకి చేరడం కోసం. ఆర్టరీస్, వెయిన్స్ అంటాం. అదే బ్లడ్ ప్రెషర్ ఉండడం అనేది రక్తం ఎక్కువ ఉండడం కాదు. దాని ప్రధాన కారణం రక్తనాళాలు వ్యాకోచం కోల్పోయి సంకోచించే గుణం ఎక్కువైపోవడం, నీరు ఎక్కువ చేరడం, దాంట్లోకి రక్తనాళాల లోపల గోడలు దళసరిగా మారిపోవడం, వ్యాకోచించే గుణాన్ని కోల్పోవడం వల్ల రక్తపోటు వస్తుంది. ఇది కొంతమందికేమో కారణం తెలుస్తుంది ఎందుకనేది, కొంతమందికి కారణం తెలియదు. దాన్ని ఇడియోపతిక్ అంటాం, లేదా ఎసెన్షియల్ హైపర్ టెన్షన్. ఎసెన్షియల్ అంటాం, మనకు తెలియదు కారణం ఏంటో తెలియదు, మరి రావాల్సి వచ్చింది అంతే.
చెప్పడం కారణం చెప్పడం అది దానికి కారణం జెనెటిక్. అమ్మా నాన్నలకి రక్తపోటు ఉంటే పిల్లలకు కూడా రావడానికి అవకాశం ఉంది. అమ్మా నాన్నకి రక్తపోటు ఉంటే పిల్లలకు, అమ్మా నాన్నకి షుగర్ ఉంటే పిల్లలకు రావడం అవకాశం ఉంది. షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం సరిగ్గా షుగర్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే, వ్యాయామం చేయకపోతే వాళ్ళకి రక్తపోటు వచ్చి తీరుతుంది. ఒకసారి రక్తపోటు ఎక్స్ట్రా విషయంగా ఒకసారి రక్తనాళాలు దళసరైపోయాక అవి తగ్గడం చాలా కష్టం. స్మోకింగ్ చేసేవాడికి అక్కడంతే నికోటిన్ ఉంటుంది. నికోటిన్ లోపల రక్తనాళాలని దెబ్బతీస్తాయి. స్మోకింగ్ పనికి రాదు. స్మోకింగ్ చాలా నష్టం చూడి అని చేయొచ్చు, కానీ చాలా నష్టం చేస్తుంది, ఆరోగ్యం చాలా హాని. ఇవన్నీ చాలా వరకు మనకు తగ్గాలంటే కావాల్సిన ఏంటి? వ్యాయామం. వ్యాయామం ఏం చేస్తుంది? ఫీల్ గుడ్ హార్మోన్స్ వచ్చి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంచేత వ్యాయామం కావాలి తప్పనిసరిగా. ఉదయం పూట కనీసం 1 గంట. వైద్యశాస్త్రీయ ఆరోగ్యవంతుడు ఒక ఆరోగ్యవంతుడు తన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజు విడిచి రోజు కనీసం రోజు 20 నిమిషాలు నడవాలి. ఆరోగ్యవంతుడు. అనారోగ్యవంతుడు రోజు నడవాల్సిందే, గంట సేపు నడవాల్సిందే. అనారోగ్యవంతుడు బీపీ ఉన్నవాడు, షుగర్ ఉన్నవాడు, ఒబేసిటీ ఉన్నవాడు వీళ్ళందరూ మాత్రం రోజు గంట ఉదయం పూట నడవాల్సింది. అలా ఒక హెల్దీ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎనీ హైపర్ టెన్షన్, షుగర్, ఎనీథింగ్, వాడికి ఒబేసిటీ లేదు, ఏం లేదు, చక్కగా బండి ఒళ్ళు లేదు, ఏం లేదు, అలాంటి వాడు మాత్రం రోజు విడిచి రోజు కనీసం 20 నిమిషాలు వాకింగ్ చేయాలి. ఆరోగ్యం మెయింటైన్ అవ్వాలంటే మెయింటైన్ అవ్వడానికి. కాదు బ్యాడ్ ఎఫెక్ట్ పోవాలంటే మాత్రం రోజు గంట నడవాలి. చక్క నడవాలి. స్పీడ్ వడిగా నడక అంటాం. అలా చేస్తే ఆరోగ్యం. లేకపోతే ఈ షుగర్, ఉప్పు అన్ని తిని, జంక్ ఫుడ్ తిని, అవి తిని ఊరగాయ పచ్చడి శుభ్రంగా లాగించి, ఊరగాయ పచ్చడి తిన్నది ఇది ఆవకాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, కారపొడి, ఇంకోటి వేసుకుని తింటారు. రుచి జీవచాపల్యం. అంతా ఒళ్ళు పెరుగుతుంది, రక్తపోటు వస్తుంది. రాకేం చేస్తుంది? ఉప్పు అన్నిట్లో ఉప్పు. ఆ ఉప్పు ఉతుకుంది ఇంతేగా మీరు తినేది అంతేసాలు. ఎంత ఉప్పు ఉంటుంది అంటూ చెప్పండి. ఉప్పు ఉంటుంది ఊరగాయ పచ్చడిలో. ఇంత పోస్తారు. ఆవకాయ పచ్చడి ఇంత వేస్తారు, ఇంత వేసారు పోస్తారు దాంట్లో. అంచేత కూరలో కానీ వీటన్నిటిలో ఉప్పు ఉంటుంది. అది రక్తపోటు ఉండడానికి రక్తం ఎక్కువ ఉండడం కారణం కాదు. రక్తం ఎక్కువ ఉన్న ప్రశ్నే కాదు. వీటన్నిటి వల్ల రక్తాల్లో నీరు ఎక్కువ చేరి గుండె బరువుకి చివరికి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి చివరికి లేని ప్రాబ్లమ్స్ వచ్చి చివరికి గుండె స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్ చేరి వీళ్ళు చేసిన నిర్లక్ష్యానికి వాళ్ళకి సంపాదన. వీళ్ళ నిర్లక్ష్యం గుండె డాక్టర్లకి, నరాల డాక్టర్లకి, మామూలు డాక్టర్లకి అందరికీ సంపాదన చేసి పెడుతున్నారు, డబ్బులు పోగు చేసి పెడుతున్నారు. అంతేగాని రక్తపోటుకి రక్తం ఎక్కువ ఉండడమో తక్కువ ఉండడమో కారణం కాదు. ఆధునిక జీవనశైలిలో అనేక రకాల ఆహార పదార్థాల ద్వారా మనం ఉప్పును ఎక్కువగా సేవిస్తున్నాం. ఇలా ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్లనో సరైన వ్యాయామం లేకనో రక్తపోటు పెరుగుతోంది. రక్తపోటుకు అసలు కారణం రక్తనాళాల్లో సంకోచ వ్యాకోచాల్లో వచ్చే మార్పులే తప్ప రక్తం ఎక్కువగా ఉండడమో తక్కువగా ఉండడమో కాదు. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞాన ఆరోగ్యదాయక విషయాల కోసం మా సమరం ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.